పంతానికి పట్టుదలకి పోయి మీరే సమస్యని కోర్టు దాకా వచ్చేలా చేశారు. మీ పరువు మర్యాదల్ని మీరే బజారుపాలు చేసుకుంటున్నారు, నేను కాదు. అయినా ఇన్నాళ్ళు పిల్లలు లేకుండానే బ్రతికేవు కదే, ఇప్పుడు మాత్రం నీకు పిల్లలెందుకు? ఇక మీదట కూడా ఇంతకు ముందులాగానే బ్రతికేయచ్చు కదే. రిషి శశిని మాకొదిలేసే, దానికి బదులుగా నీకు ఏం కావాలన్నా అడుగు, ఏదైనా సరే ఇచ్చేస్తాను. డబ్బు ఆస్తి ఏం కావాలో చెప్పు. ఇదే ప్రశ్న నేను అడుగుతున్నాను మిమ్మల్ని. నా పిల్లల్ని నాకివ్వడానికి మీకు ఏం కావాలో అడగండి, నేనిస్తాను. ఏముందే ఇవ్వడానికి నీ దగ్గర? అమ్మ మనసు. ఈ అమ్మలో ఆఖరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు నేను కష్టపడి మరీ మీరడిగింది మీకిస్తాను. చెప్పండి, ఎంత కావాలి, ఏం కావాలి? మాటకి మాట ఎదురు చెప్తున్నావు. అసలు ఏంటే నీ ధైర్యం? న్యాయం నా వైపు ఉంది, అదే నా ధైర్యం. న్యాయం నీ వైపు ఉండదని నువ్వు చెప్తే సరిపోదు, ఆ విషయం కోర్టు చెప్పాలమే. ఆ మాట చెప్పడానికి నువ్వెవరే? అసలు ఈ కేసుకి నీకు ఏంటి సంబంధం? పిల్లలకి తల్లిగా, యష్కి భార్యగా నటించడానికొచ్చిన కిరాయి మనిషివే నువ్వు. నువ్వు నాకు చెప్తున్నావా? డబ్బు కోసం కక్కుర్తిపడే నువ్వు నీతులు చెప్తుంటే వినడానికి చాలా చండాలంగా ఉంది. ఇదిగో సింధు, మా ఎమ్మినంటే ఊరుకునేదే లేదు. నా కూతురు నిజంగానే పిల్లలకి తల్లి, యష్కి భార్య. నటించడాలు ఎప్పుడో పోయాయి. మా ఎమ్మి ఎప్పుడు నిజాయితీగానే ఉంటది. నా కూతురునే అర్హత నీకు లేదు. అయినా నువ్వైతే ఇప్పుడు యష్కి భార్య కాదు కదా, ఆ బంధం ఎప్పుడు తెగిపోయి ఉండాది. ఆ ఇంటికి నీకు ఏ సంబంధము లేదు. అటాగే పిల్లల విషయంలో కూడా జరుగుతాది, చూస్తా ఉండు. న్యాయం జరుగుతుందని కోర్టుకొచ్చావు కదా, ఇక్కడే నువ్వు అన్యాయం అయిపోతావు. అసలు చూసుకుందాం. న్యాయం అన్యాయాల మధ్య జరిగే ఈ యుద్ధంలో ఎవరిది గెలిపో ఎవరిది ఓటమో చూసుకుందాం. నేను తినను, నువ్వు వెళ్ళి తిను. ఎందుకు? దేవుడు ముందు చాలా సేపటి నుంచి అలా దండం పెట్టుకొని ఉన్నావు. ఈ రోజు కోర్టులో మన గురించి కేసు నడుస్తుంది కదా. అవును. మన అమ్మ నాన్న కలవాలని, మనం వాళ్ళతో కలిసి హ్యాపీగా ఉండాలని దేవుడికి దండం పెట్టుకుంటున్నా. ఇలా చేస్తే దేవుడు నా కోరిక తీరుస్తాడు. నిజంగా దేవుడికి దండం పెడితే అడిగిన కోరిక తీరుస్తాడా? తప్పకుండా తీరుస్తాడు. దేవుడా, కోర్టులో నడుస్తున్న కేసులో మా నాన్న మాత్రమే గెలవాలి. ఆ సింధు ఓడిపోవాలి. సంధ్య అమ్మే మా అమ్మగా ఉండాలి. నేను అడిగే కోరికను తీర్చవా ప్లీజ్? ఏంటి శశి నువ్వు దేవుణ్ణి అలా కోరుకుంటావేంటి? సింధు అమ్మ మీద నీకింకా కోపం పోలేదా? సింధు అంటే నాకిప్పటికీ ఇష్టం లేదు. సింధు అమ్మ ఆ రోజు ఫోన్లో మనం తన పిల్లలం కాదని, తనకి ఏ సంబంధం లేదని అమ్మ చెప్పిందనే కదా నీ కోపం. అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో మనతో చెప్పింది కదా, అయినా నీకు అర్థం కాలేదా? అవన్నీ నాకు తెలీదు రిషి. మన నాన్న గెలవాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను. దేవుడా, శశి కోరుకున్నది ఏది జరగకూడదు. దేవుడా, మా నాన్నే గెలవాలి. సింధు అమ్మే ఆ గెలవాలి. సింధు అస్సలు గెలవకూడదు. ఈ కేసులో లాయరు నువ్వేనా? అవును మేడం, నేనే. ఓ ఫైన్. చాలా రోజుల తర్వాత నీ ఆర్గ్యుమెంట్స్ వినే ఛాన్స్ నాకు దొరికింది. వెరీ నైస్. జడ్జిగా నేనున్నాను కదా, కాన్ఫిడెంట్గా వాదించు. థ్యాంక్ యూ మేడం. ఏంటక్కా, జడ్జి గారు మీ ఆయనకి ముందే తెలుసా? నాకు ఆ విషయం ఇప్పుడే తెలిసింది సింధు. ఆల్ ద బెస్ట్ ప్రసాద్. థ్యాంక్ యూ మేడం. మేడం,
నమస్తే మేడం. భవానీ, రామచంద్ర, హౌ ఆర్ యూ? ఫైన్ మేడం. ఈ కేసులో అపోనెంట్ లాయర్ నువ్వే అనుకుంటాను. ఎస్ మేడం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. మీకు ట్రాన్స్ఫర్ అయ్యి ఈ కోర్టుకు రావడం చాలా హ్యాపీగా ఉంది. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసావుగా మిస్సెస్ లాయర్ భవానీ, తులసి మేడం జడ్జిగా వచ్చారు. మేడం నాకు బాగా క్లోజ్. సో ఈ కేసు నాకే ఫేవర్గా ఉంటుంది. మన మధ్య ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవ్వకుండానే ఈ కేసులో నీ ఓటమి స్టార్ట్ అయిపోయింది. అక్క, మనం ఈ కేసు ఓడిపోతామా అక్క? ప్రసాద్ చెప్పినంత ఈజీ కాదు సింధు అది. మన పక్కన న్యాయం ఉంది. మనల్ని ఎవ్వరూ ఓడించలేరు. ఇదిగో ప్రాక్టికల్ ప్రసాద్. జడ్జి మేడం నీకు క్లోజ్ అని తెగ కాన్ఫిడెంట్గా ఉన్నావు. ఏం పర్లేదు, నేను న్యాయంతో క్లోజ్గా ఉన్నాను. అది మర్చిపోకు. కోర్టులో చూసుకుందాం. చూసుకుందాం. నాకున్న ఆఖరి అవకాశం ఇది కూడా చేజారిపోతే రిషి శశికి ఈ అమ్మ శాశ్వతంగా దూరం అయిపోవాల్సిందేనా అక్క? పిల్లలకి నువ్వు దూరం అవుతావని అసలు ఎందుకు భయపడుతున్నావు? నా కేసులో తీర్పు ఇవ్వాల్సిన జడ్జి గారు ఇందాక మీ ఆయనతో ఏమన్నారో నువ్వు కూడా విన్నావు కదక్క. జడ్జిగా నేనున్నాను కదా, కాన్ఫిడెంట్గా వాదించు అన్నారు. అంటే దాని అర్థం కేసులో తీర్పు వాళ్ళకి ఫేవర్గా ఉంటుందనే కదా. అలా ఎందుకు ఊహించుకుంటావు సింధు? జడ్జిలు కూడా మనుషులే. వాళ్లకి పర్సనల్ రిలేషన్షిప్స్ ఉంటాయి. అంత మాత్రాన వాళ్ళు దానికి ప్రభావితం అవుతారు అనుకోవడం మన పొరపాటు. కోర్టులో కేసు మొదలయ్యాక ఏ జడ్జి అయినా ఆ కేసులో న్యాయ అన్యాయాలు చూస్తారే తప్ప ఇక వేటి గురించి పట్టించుకోరు. చాలా ప్రొఫెషనల్గానే ఉంటారు. జడ్జిలకి కావాల్సింది బలమైన సాక్ష్యాలు, ఆధారాలు. అవి మన వైపు బలంగా ఉంటే మనల్ని ఎవ్వరూ ఓడించలేరు. లా ప్రకారం చూసినా ఈ కేసు మన వైపు టర్న్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నువ్వు అనవసరంగా భయపడకు, ధైర్యంగా ఉండు. నా మీద నమ్మకం లేదా నీకు? నీ మీద నమ్మకంతోనే ఇన్ని రోజులు ధైర్యంగా ఉన్నానక్క. కానీ పరిస్థితులు చూస్తుంటే మనకి వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ కేసు ఓడిపోయి నేను నా పిల్లల్ని కోల్పోతే అమ్మగా నేను బ్రతికున్నా చచ్చిపోయినట్టే అక్క. సింధు, ఏంటా పిచ్చి పిచ్చి మాటలు? నువ్వు దేవుణ్ణి నమ్ముతావు కదా, నేను న్యాయదేవతని నమ్ముతాను. వాళ్ళు మనకి అన్యాయం చెయ్యరు. న్యాయం కోసం పోరాడే వాళ్ల పక్షానే ఉంటారు. పద, టైం అవుతుంది, లోపలికి వెళ్దాం.